ఇప్పుడు సార్ మా ప్రశ్న బైబిల్ పండిట్ అయినటువంటి కుమార్ గారితో చర్చ ఈ పండగ పూట ఈ రాత్రికాల సమయమున ప్రశ్న ఏమనగా సరే ఇప్పుడు హెచ్కేఎల్ అనే గ్రంథం ఉంది కదా సార్, హెచ్కేఎల్ పవిత్ర గ్రంథంలో హెచ్కేఎల్ అనేది ఒక చాప్టర్ 23వ చాప్టర్ తెలుసు సార్, అది బాగా మనకు నోటెడ్ పిసుకుడు వ్యవహారం అంతా ఉంటుంది. అయితే విషయం ఏంటంటే సార్ మాకు మొత్తం తెలీదు, మీరు అందులో ములిగి తేలి వచ్చారు కాబట్టి మేము అందులో మీరు ఇందాకేదో యోధా గోత్ర సింహం గ్రామ సింహం ఏదో చెప్పారు, అతను చాలా గొప్పడని చెప్పారు, అతను గొప్పతనం ఎట్టిదన్నా మీరు వివరించినట్లా మేము తెలుసుకోండి కదా. హెచ్కేఎల్ అనే అతను అనమాట పవిత్ర గ్రంథంలో అనమాట, హెచ్కేఎల్ అనే అతను అనమాట దేవుడు నమ్మిన ఒక పవిత్ర ప్రవక్త అతను, అర్థమైంది కదా. వారు అనమాట వారు ఉటంకించిన విశేషాలు పవిత్ర గ్రంథం నుంచి తీసుకుని మీకు నేను చెప్తున్నా. నేను ఈ సువార్తను అనమాట మీరు అందరూ విని పుణ్యాత్ములు తరించవలెనని నా ప్రార్థన. పాపమును పొంది బైబిల్లోని యెహోవా గారు హెచ్కేఎల్ 23వ అధ్యాయం ఓకే, అందులో ఏముందంటే గన ఒకే తల్లికి పుట్టిన 2 ఆడపిల్లలు కలరు, వారిరువురు యెహోవానైన నేను పెండ్లాడిన నా భార్యలు అని యెహోవా గారు చెప్తున్నారు. పెద్దదాని పేరు ఓహోలా, పెద్దదాని పేరేంటి ఓహోలా, ఆమెయే సమర్య, ఆమెడి పేరుని సమర్య అని కూడా అంటారు. రెండో దాని పేరు ఓహోలిబా, ఆమెయే జెరూసలం. వీరిరువురు ఐగుప్తున యువతులుగా ఉన్నప్పుడు వారు వ్యభిచారులు అయ్యి, అంటే యెహోవా యొక్క భార్యలు 2 ఉన్నారు, ఒకడు ఓహోలా, ఇంకో దాని పేరు ఓహోలిబా. వీళ్ళిద్దరూ యెహోవా యొక్క భార్యలట. వారిద్దరూ అనమాట ఐగుప్తు అనే రాజ్యంలో ఉన్నప్పుడు అనమాట వ్యభిచారులు అయ్యారట యెహోవా భార్యలు వీళ్ళు. అక్కడి పురుషులు యెహోవానైనా నా భార్యల చనుమొనలను నలిపిరి. ఎవరి భార్యలు? యెహోవా భార్యలంట, ఆ భార్యల చనుమొనలను నలిపిరి. వారి ఎలప్రాయపు కుచములను పిసికిరి, వీరి వలన నాకు బిడ్డలు కూడా కలిగిరి. యెహోవానైన నా భార్య ఓహోలా వేశ్యగా వర్తించెను, ఆమె తన పొరుగువారైన అస్సీరీయులను కామించెను. వీరందరూ ధనవంతులు, మంచి ఉద్యోగస్తులు, యవ్వనులు, అందమైన వారు. అంటే అస్సీరులు అనేవాళ్ళు అనమాట మంచి ధనవంతులు, ఉద్యోగస్తులు, యవ్వనులు, అందమైన మగవారట. నా పెద్ద భార్య అయిన ఓహోలా, పెద్ద భార్య యెహోవా గారి పెద్ద భార్య అయిన, యెహోవాకి బాడీ ఉంది, భార్య ఉంది, 2 భార్యలు ఉన్నారు. 2 భార్యలు. నా పెద్ద భార్య అయిన ఓహోలా వీరందరికీ వేసి అయ్యను. ఆమె నన్ను అంటే యెహోవా ఆ పెళ్లి ఆడుటకు ముందే ఐగుప్తులో వ్యభిచరించి అక్కడి పురుషులతో రమించి తన కుచములను పిసికించుకుంది. యెహోవానైన నన్ను పెళ్లాడిన తర్వాత అయినను తన వేశ్యావృత్తి మానదయ్యను అని పాపం అన్నమాట యెహోవా గారు ఘోషించింది. అంటే భార్య బాధితుడు యెహోవా, 2 భార్యల బాధితుడు. అసలు చేసుకుంటమే చెడిపోయింది, దాన్ని చేసుకున్నాను. మిమ్మల్ని డౌట్ అడగచ్చా మధ్యలో? అయితే తర్వాత ఏమైందంటే తర్వాత ఇంకా ఆయన ఘోష ఇంకా అక్కడతో ఆగలేదు. ఆయన అనమాట ఆయన 2వ భార్య ఓహోలా అనే మొదటి భార్య యొక్క చెల్లెలు, ఈమె చెల్లెలు నా 2వ భార్య అయిన ఓహోలిబాకు ఈ సంగతులన్నీ దానికి తెలుసట. 2వ భార్యకి యెహోవా భార్య 2వ భార్యకి ఈ సంగతులన్నీ తెలుసట. దీని కామోద్రేకము వేశ్యావర్తనము అక్కను మించి ఉండెను. ఈమెకు కూడా అస్సీరియన్ పురుషులంటే చాలా మోహం. యెహోవా గారి కంటే కూడా అస్సీరియన్ పురుషులంటే ఈవిడికి చాలా మోహం. వారందరితో ఈమె రమించినది, చనుమొనలు గిల్లించుకొని కుచములను పిసికించుకొనెను. బాబిలోనియన్లను మోహించి తన వద్దకు దూతల ద్వారా రప్పించుకొని వారితో రమించెను. ఈమె బహిరంగంగా బట్టలు ఊడదీసుకుని తన నగ్నత్వాన్ని ప్రదర్శించింది. యెహోవా భార్య నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడిన కానీ యెహోవాను కాపాడేవాడు లేడా? ఈ మతావంబలికులైన పశ్చిమ దేశములోని ఆడవారు బహిరంగంగా నగ్నంగా సముద్ర తీరాలలో తిరుగుతూ కామకేళి కార్యక్రమంలో పిల్లల ఎదుటే పాల్గొంటారు. కావాలంటే గోవాయిలు చూసుకోవచ్చు, మీకు ఇవన్నీ కనపడతాయి.
యెహోవానైన నా భార్యలకు ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎదురు డబ్బులిచ్చి పురుషులతో రమించేవారు. ప్రతి చెట్టు పుట్ట రాయి మాటను వీరు వ్యభిచరించేవారు. యెహోవానైన నా భార్యలైన వీరి వేశ్యావృత్తికి ప్రవృత్తికి విచ్చలవిడి రంకుతనానికి నేను మిక్కిలి కోపగించితిని. ఓ దారి తప్పిన భారతీయ హిందువా, నీకు ఈ మతం అవసరమా? కాబట్టి నా దేశం వద్దు సార్, మీకు దండం సార్ ప్లీజ్. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగా అని చెప్పినటువంటి కాళిదాసు, వివేకానంద స్వామి, ఎలా ఎంతో మంది మహాత్ములు పుట్టిన నేలలో పుట్టాం. ప్రతి అణువులో పరమాత్మను దర్శించేటువంటి నేలలో పుట్టాం. భూమిని భూమాత అని, గోవుని గోమాత అని, అన్నాన్ని అన్నపూర్ణ అని, ధనాన్ని లక్ష్మి అని, పుస్తకాన్ని సరస్వతి అని, ఇలా మనం ప్రతి దాంట్లో తులసిని తులసమ్మ అని, ఇలా ప్రతి దాంట్లో అమ్మని చూసేటువంటి, మాతృమూర్తిని చూసేటువంటి మనకి ఈ దరిద్ర బైబిల్తో ఏ పని లేదు. ఎవరైనా సరే మన భారతీయ సనాతన ధర్మంలో లేనిది ఏమన్నా అక్కడ ఉంటే చెప్పండి, ఇక్కడ ఉన్న అందరం మతం మారిపోదాం. ఓకే సార్? లేదు అనుకుంటే అక్కడి నుంచి వెంటనే అనమాట వచ్చాను, మురికి గుంట నుంచి వెంటనే అనమాట గంగా నది అయిన మన హిందూ మతంలోకి రండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.